ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేవుడు తన బిడ్డలైన మనలను చూసి చెబుతున్న మాట ఏమిటంటే, ఆశీర్వాదమునకు వారసులుగా మీరు ఉండడానికే మీరు పిలువబడ్డారు అని ఆయన అంటున్నారు. ప్రభు ఇక్కడ చెప్పే మాటలను గమనించండి. కీడుకి ప్రతి కీడు ఎవరికీ చేయకుండా ఉండుడి. మీ మీద అకారణముగా ఎవరైనా మీకు కీడు చేయ తలపెట్టినా మరలా వారికి కీడు చేయాలని మీరు అనుకోకండి. ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకే దేవుడు మనలను పిలిచినాడంట. ఈ మాట ఎంత గొప్ప సత్యపు మాట దేవుని బిడ్డలారా. యాకోబు యొక్క కుమారుడైన యేసేపు జీవితంలో అక్షరాల ఈ మాటను మనము గమనించగలుగుతాం. కారణమే లేకుండా అతని అన్నలు అతని మీద పగబట్టి అతన్ని హింసించి శ్రమపెట్టి ప్రాణము తీయాలని వారు అనుకున్నారు. ఐగుప్తుకు వెళ్ళేటువంటి వ్యాపారస్తులకు అతన్ని వారు అమ్మివేసినారు. ఐగుప్తు దేశంలో పోతీఫర్ అనేటువంటి ఒక మనిషిని ఇంట అతడు బానిసగా అమ్మబడ్డాడు. దేవుడు అతడు చేసే ప్రతి పనిని ఆశీర్వదించుచున్నాడని అతని యజమానుడు చూసి తన ఇంటి పై విచారణకర్తగా అతన్ని చేశాడు. అయితే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ ఇంటి యజమానురాలు మోహపు చూపుని దైవజనుని మీద ఉంచి అతడు చేయని నేరము చేసినట్లుగా అతని మీద నింద మోపి చెరసాల పాలు చేసింది. అతని అన్నలు అతనికి కీడు చేసినారు, యజమానురాలు కీడు చేసింది. అయితే ఎవ్వరికి కూడా అతడు ప్రతి కీడు చేయలేదు. పరలోకపు దేవుడు అతని అవమానమును నిందను చూసినటువంటి వాడై అతని అవమానమునకు ప్రతిగా రెట్టింపులైన ఘనతను అతనికి అనుగ్రహించినాడు. ఆ దేశం యొక్క ప్రధానమంత్రిగా అతన్ని హెచ్చించి అతనికి కీడు చేయ చూసిన వారందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు అతన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎందుకంటే యేసేపు ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలువబడ్డాడు. నీ జీవితంలో పరులు నిన్ను నిందించుచున్నారా? నీ ఇంటిలో వారే నిన్ను అపహసించుచున్నారా? నీవు ప్రేమించిన వారు నీకు దూరమైపోయినారా? నీకు శత్రువులు పెరిగి నీ ప్రాణమునకు అపాయము కలుగు చేయాలని చూస్తున్నారా? భయపడకు దేవుని బిడ్డ, భయపడకు సహోదరి. నీవు ఆశీర్వాదానికి కారకురాలుగా, ఆశీర్వాదమునకు వారసురాలుగా ఉండడానికే ప్రభు నిన్ను పిలిచినాడు. కనుక ఎవరైతే మీకు కీడు చేసినారో వారు సిగ్గుపడినట్లుగా వారికి మీరు ప్రతికీడు చేయకండి. వారి కండ్ల ఎదుట దేవుడు మీ స్థానమును హెచ్చించి దీవించి ఆశీర్వదించి గనులైన వారితో మిమ్మల్ని కూర్చుండబెట్టును. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వాదమునకు కారకులుగా ఉండడానికి పిలిచిన గొప్ప దేవుడు. మెండైన నీ దీవెనలు ఆశీర్వాదములు వారికి అనుగ్రహించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.